లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు, దేవుడు ఐగుప్తు దేవతలకు ఎలా తీర్పు తీర్చాడు అన్న అంశాన్ని దయచేసి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దేవుడు ఐగుప్తు దేవతలకు ఎలా తీర్పు తీర్చాడు, చాలా జాగ్రత్తగా మరి ఏవైతే మన గ్రూపులో కొన్ని ఇమేజెస్ నేను పంపించానో వాటిని డౌన్లోడ్ చేసుకోండి. మరి నంబర్ వైజ్గా వాటిని చూస్తూ ఈరోజు ఈ అంశాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాము. మరి ఎలా తీర్పు తీర్చాడు దేవుడు, ఐగుప్తు దేవతలకు ఎలా తీర్పు తీర్చాడు అన్నది మనం అందరం కూడా జాగ్రత్తగా నేర్చుకుందాము. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. మనందరికీ తెలుసు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. వారు దేవునికి మొరపెడతారండి. వాళ్ళు దేవునికి నిట్టూర్పులు విడుచుచు దేవునికి వాళ్ళు మొరపెడతారండి. వారి మూలుగులు విన్న దేవుడు ఒక నాయకుడిని పుట్టిస్తాడు. ఆ నాయకుడే మోషే గారు. ఆ మోషే గారి నాయకత్వంలో ఏం జరిగింది అన్నప్పుడండి, మోషే గారిని దేవుడు లేపుతాడు నాయకుడిగా. ఆ మోషే అహరోనులు ఏం చేస్తారు అన్నప్పుడండి, ఫరో దగ్గరికి వెళతారు. ఎక్కడికి వెళ్తారండి? ఫరో దగ్గరికి వెళతారు. ఫరో దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడండి, ఇదిగో నా జనులను పోనిమ్ము అని ఎప్పుడైతే ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగోనండి మోషే గారు అడుగుతారో, అప్పుడు ఫరో ఏం మాట్లాడుతున్నాడో బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే దయచేసి నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 5:2లో ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను ఆయనను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనివ్వన నేను. ఫరో అంటున్నాడు, యెహోవా ఎవడు అని మాట్లాడుతున్నాడండి. అంటే ఎవడో నీకు తెలియదా? అసలు దేవుడు ఎవరు అంటే మనలందరినీ పుట్టించినవాడు. దేవుడు ఎవరు అంటే మనకు బ్రతుకునిచ్చినవాడు. దేవుడు ఎవరు అంటే మనల్ని బ్రతికిస్తున్నవాడు. ఓహో, నీకు దేవుడు ఎవడో నీకు తెలియదా? నంబర్ 1 ఈయన అంటున్నాడు యెహోవా ఎవడు అంటున్నాడు. రెండవది, ఆయనను నేను ఎరగను అంటున్నాడు. నీకు దేవుడు ఎవడో నీకు తెలియాలి ఫరో, నీకు తెలియాలి అని ఇక మనం ఆలోచన చేయగలిగితే, ఈ ఫరో అండి ప్రారంభంలో అన్నమాట ఇది. ప్రారంభంలో ఏమన్నాడండి? యెహోవా ఎవడు అన్నాడు కదండి. లాస్ట్కి వచ్చేసరికి ఏమంటాడు అంటే, ఇదిగోనండి మీరు తొందరగా వెళ్ళిపోండి అంటాడు. ఎందుకంటే యెహోవా ఎవడు అని అంటున్నావు కదా నువ్వు, మరి ఇప్పుడు నీకు చూపించాలి కదా. యెహోవా ఎవడు అంటావు కదా, అయితే ఇప్పుడు నీకు చూపించాలి కదా. అందుకేనండి ఆ దేశంలో 10 తెగుళ్ళు వచ్చాయి. మరి ఎందుకండి 10 తెగుళ్ళే ఎందుకు వచ్చాయి? 10 తెగుళ్ళే రావడానికి గల కారణం ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎందుకు దేవుడు ఆ దేశంలో 10 తెగుళ్ళు రప్పించాడు? ఎందుకు 10 తెగుళ్ళు రప్పించాడు? దానికి ఏమైనా రీజన్ ఉన్నదా? దానికి ఏమైనా కారణం ఉన్నదా అని మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా మరలా ఇక్కడికి వద్దాము. మనం అందరం కూడా సంఖ్యాకాండము 33వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇదే మన టైటిల్ అండి. దేవుడు ఐగుప్తు దేవతలకు ఎలా తీర్పు తీర్చాడు?
అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఎలా తీర్పు తీర్చాడు ఆయన? ఎలా తీర్పు తీర్చాడు? అలాగే నిర్గమాకాండం 12వ అధ్యాయము, దయచేసి నిర్గమాకాండము 12వ అధ్యాయము, దయచేసి 12వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతానమంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను అంటావు కదా, నువ్వు అన్నావు కదా యెహోవా ఎవడు అన్నావు కదా. అందుకే ఆయన అంటున్నాడు, ఐగుప్తీయుల దేవతలందరికీ నేను తీర్పు తీరుస్తాను, నేను తీర్పు తీరుస్తాను. ఈజిప్ట్ మైథాలజీలోనండి వాళ్ళకు కొన్ని గాడెసెస్ ఉన్నారు. వాళ్ళకి ఈజిప్టియన్స్కు వారికి కొంతమంది ఇదిగోనండి దేవతలు ఉన్నారు, వారికి కొంతమంది దేవతలు ఉన్నారు. ఇక మనం చూడగలిగితే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో మరి దేవుడు రప్పించాడు. 10 తెగుళ్ళు రప్పించాడు, మనందరికీ తెలుసు. మొట్టమొదటి తెగులు ఏమి రప్పించాడు అన్నప్పుడండి, దయచేసి మనం అందరం కూడా ఈ మొట్టమొదటికి తెగులుకు సంబంధించిన సందర్భం ఎక్కడుందో మనం అందరం కూడా దయచేసి చూడగలిగితే అందరం కూడా నిర్గమాకాండము 7వ అధ్యాయము 14 నుంచి 24 వచనముల వరకు ఈ మొదటి తెగులు ఏంటంటే నీరు రక్తముగా మారుతుంది. ఎప్పుడైతే మోషే గారు నైలు నది మీద కొడతాడో, నైలు నది మీద ఎప్పుడైతే ఆయన కొడతాడోనండి, మొత్తము నైలు నది అంతా కూడానండి ఆ రక్తముగా మారటము, తర్వాత చేపలు చనిపోవటము, ఏర్లు కంపు కొట్టటము, తర్వాత ఇశ్రాయేలీలు కూడానండి మనం చూడగలిగితేనండి ఇదిగోనండి వారు ఐగుప్తీయులు నీళ్లు తాగలేకపోయారు. అంటే మొట్టమొదటి తెగులు ఏంటంటే నీరు రక్తముగా మారుట. మరి ఎందుకండి నీరు రక్తముగా ఎందుకు మారింది అన్నప్పుడండి, ఇదిగోనండి ఈ ఐగుప్తీయులకు నీటికి సంబంధించిన ఒక దేవత ఉంది. ఇప్పుడు మీరు అందరూ కూడా ఒకసారి దయచేసి నేను మీకు పంపించిన ఆ ఇమేజెస్లో నంబర్ 1 అని ఒక ఇమేజ్ ఉంటుంది చూడండి. నంబర్ 1 అనే ఇమేజ్ ఉంటుంది చూడండి. HAPI హ్యాపీ అనే ఒక దేవత అండి. నంబర్ 1 అనే ఒక ఇమేజ్ ఉంటుంది చూడండి, మీ మొబైల్లో మేము పంపించాను వాట్సాప్లో. ఆ నంబర్ 1 ఆ దేవతే. ఈ దేవత దేనికి సంబంధించిన దేవత అంటే నీటికి చేపలకు సంబంధించిన దేవత అండి. చేపలకు సంబంధించిన దేవత. అప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే ఈ నీరు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ చేపలు ఇవన్నీ చనిపోయాయో అప్పుడు ఇదిగోనండి ఈ దేవత మీద ఆధారపడ్డారు ఐగుప్తీయులు. ఈ దేవత మీద ఆధారపడ్డారు. కానీ ఇదిగోనండి ఏదైతే ఈ నీరు రక్తముగా మారిందో మోషే గారు ఇదిగోనండి మరలా ఆయన చెప్పేంత వరకు ఈ తెగులు ఆగిపోలేదు. అప్పుడు ఐగుప్తీయులకు అర్థమైపోయింది ఏంటంటే ఈ హ్యాపీ దేవత అనేది ఇదిగోనండి లేదు అని వారు తెలుసుకోగలిగారు. అందుకేనండి మొట్టమొదటి తెగులు నీరు రక్తముగా మారింది. ఇక రెండవ తెగులు గురించి మనం ఆలోచన చేయగలిగితే అదే నిర్గమాకాండము దయచేసి 8వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు గల లేఖన భాగాల్లో రెండవ తెగులు ఏంటంటే కప్పలను రప్పిస్తాడండి. మొత్తం కప్పలను రప్పిస్తాడు. బెడ్రూమ్లో కప్పలు, కిచెన్ రూమ్లో కప్పలు, ఎక్కడ చూసినా కప్పలండి. ఎందుకయ్యా ఈ కప్పలు వచ్చాయి అన్నప్పుడు ఈ ఐగుప్తీయులకు కప్పలకు సంబంధించిన ఒక దేవత ఉందండి. నంబర్ 2 చూడండి. స్పెల్లింగ్ వచ్చేసి హకెట్,
హెచ్ఏకేఈటి, ఇక్కడ హెచ్ఈక్యూఈటి అని ఉంది కానీ హకెట్, హెచ్ఏకేఈటి, హకెట్. హకెట్ అంటే కప్పలకు సంబంధించిన దేవత, కప్పలకు సంబంధించిన దేవత. ఎప్పుడైతే మరలా మోషే గారు చెప్పారో అప్పుడే తెగులు ఆగిపోయింది. కానీ ఇదిగోనండి ఐగుప్తీలకు అర్థమైపోయింది, ఇదిగో ఈ హకెట్ దేవత అనేది లేదు అని ఐగుప్తీయులు తెలుసుకోగలిగారు. హకెట్ అంటేనండి కప్పలకు సంబంధించిన దేవత, కప్పలకు సంబంధించిన దేవత. నంబర్ 2లో ఉంది చూడండి, నంబర్ 2 ఇమేజ్ చూడండి అందరు కూడా. ఇక మూడవది మనం ఆలోచన చేయగలిగితే, ఇక మూడవది ఏంటి అన్నప్పుడు అదే నిర్గమకాండము దయచేసి 8వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనము వరకు, 16 నుంచి 19 వరకు పేర్లండి, పేర్లు అన్న దగ్గర మీరందరూ కూడా 17వ వచనంలో అక్కడ పేర్లు అని ఉంటాయి చూడండి, పేర్లు అన్న దగ్గర ఫుట్ నోట్లో మిన్నల్లి అని ఉంది చూడండి, మిన్నల్లి పేర్లు అవి మనుషుల మీద ఏంటి, జంతువుల మీద ఏంటి. ఇదిగోనండి 17వ వచనం ఒక్కసారి మనం చదవగలిగితే, అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేర్లు మనుషుల మీదనో జంతువుల మీదనో ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేర్లాయెను. పేన్లకు సంబంధించిన దేవత ఈ ఐగుప్తీయులకు ఒక దేవత ఉందండి. ఆ దేవతే ధూళికి సంబంధించిన దేవత అండి. ఆ దేవత పేరే గిబ్. దయచేసి 3వ నంబర్ చూడండి, గిబ్ అని ఉంది చూడండి. ఈ గిబ్బుకు సంబంధించిన దేవత మీద ఆధారపడ్డారు, కానీ ఏమి చేయలేకపోయింది. ఈ గిబ్బు దేవత లేదు అని ఐగుప్తీయులు తెలుసుకోగలిగారు. ఈమె ధూళికి సంబంధించిన దేవత అండి. ధూళికి సంబంధించిన దేవతే ఈ గిబ్బు దేవత. ఇది 3వ తెగులు అయితే, ఇక 4వ తెగులు మీరు అందరూ ఆలోచన చేయగలిగితే దయచేసి అదే నిర్గమకాండము 8వ అధ్యాయము 20వ వచనము నుండి 30వ వచనం వరకు గల వాక్య భాగాలు చదివితే అక్కడ 4వ తెగులు మనకు కనబడుతుందండి. ఈ 4వ తెగులు ఏంటి అన్నప్పుడు ఈగలు వస్తాయండి. ఈగలను రప్పించాడు. అవి బెడ్రూమ్లోనైతేనేమిటి, ఎక్కడ పడితే అక్కడ ఈగల గుంపులు. అవి ఆహారం మీద వాలితే, ఆహారం మీద వాలిన ఆ ఆహారాన్ని మనం తీసుకుంటే అది మనకు ఎంతో ఇదిగోనండి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి ఈగల గుంపులండి, ఈగల గుంపులు 4వ తెగులుగా వచ్చింది. అయితే ఎందుకు ఈగల గుంపులు వచ్చాయని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి దానికి సంబంధించిన ఈగలకు సంబంధించిన ఒక దేవత ఉంది ఐగుప్తీయులకు. ఆ దేవత పేరే కెప్రి. 4వ నంబర్లో KHEPRI అని ఉంది చూడండి. ఆ దేవత ముఖం కూడానండి ఈగకు సంబంధించిన ముఖం లాగుంది చూడండి. కెప్రి దేవత అండి, కెప్రి. ఎవరి దేవత అన్నప్పుడు అండి, ఇదిగోనండి ఈగలకు సంబంధించిన దేవత. ఎప్పుడైతే ఈగలన్నీ కూడా గుంపులుగా వచ్చాయో, ఐగుప్తీయులు ఈగలకు సంబంధించిన దేవత మీద ఆధారపడ్డారు. కానీ మోషే గారు చెప్పేంత వరకు ఈ తెగులు ఆగిపోలేదు. అప్పుడు ఐగుప్తీయులకు అర్థమైపోయింది ఈ కెప్రి అనే దేవత లేదు అని వారు తెలుసుకోగలిగారు. ఇది 4వ తెగులు అయితే, ఇక 5వ తెగులు మనం చూడగలిగితే అదే నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదవగలిగితే అక్కడ 6వ తెగులు ఏంటి అన్నప్పుడు పశువులకు భయంకరమైన రోగం వస్తాయండి. మిక్కిలి బాధాకరమైన తెగులు అన్నాడు. బాధాకరమైన తెగులు. ఆ తెగులు రావటం వల్ల ఏం జరుగుతుందంటేనండి, అక్కడున్న
పశువులన్నీ చనిపోతాయండి. అవి పశువులు కావచ్చు, గుర్రములు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు, ఇవన్నీ కూడా ఆ తెగులు రావటం వలన చనిపోతాయి. ఆ తెగులు రావటం వలన చనిపోతాయి. ఎవరివి? కేవలము ఐగుప్తీయులవి మాత్రమే. మరి ఇశ్రాయేలీలకు కూడా పశువులు ఉన్నాయి కదండి. అన్నప్పుడండి 6వ వచనము మనం చూడగలిగితే, మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటియు చావలేదు. అయితే ఎప్పుడైతే ఈ పశువుల మీదికి బాధాకరమైన తెగులు వచ్చిందో అప్పుడండి ఈ ఐగుప్తీయులందరూ కూడా ఇదిగోనండి ఒక దేవత మీద ఆధారపడ్డారు. ఆ దేవతే ఇదిగోనండి హతార్ అనే దేవత. 5వ నంబర్ చూడండి, 5వ నంబర్ ఇమేజ్ ఉంది చూడండి, హతార్ అనే దేవత మీద ఆధారపడ్డారు. ఎప్పుడైతే ఈ పశువుల మీదకి తెగులు వచ్చిందో ఈ హతార్ అనే దేవత మీద ఆధారపడ్డారు. కానీ ఆ దేవత కూడా ఏమీ చేయలేకపోయింది. అప్పుడు తెలుసుకున్నారు ఐగుప్తీయులు, హతార్ అనే దేవత లేదు అని. అప్పుడు ఐగుప్తీయులు తెలుసుకోగలిగారు. ఆ తర్వాత 6వ తెగులు ఏంటి అన్నప్పుడు, దయచేసి నిర్గమకాండము 9వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు గల వాక్య భాగాల్లో అక్కడ ఏం జరుగుతుందంటేనండి, పొక్కులు రావటము, తర్వాత దురద పెట్టటము, తద్వారా పుండ్లు రావటము, ఇవన్నీ కూడానండి. ఆ తర్వాత 6వ తెగులుగా రావటం. 6వ తెగులుగా ఎప్పుడైతే ఇది వచ్చిందో అప్పుడు ఐగుప్తీయులందరూ కూడా ఒక దేవత మీద ఆధారపడ్డారు. ఆ దేవతే హెల్త్కు సంబంధించిన దేవత, ఆరోగ్యానికి సంబంధించిన ఒక దేవతే. నంబర్ 6 అని ఉంది చూడండి, ఐసిస్ అనే దేవత. నంబర్ 6 అనే ఇమేజ్ లో ఉంది చూడండి. ఐసిస్ అనే దేవత మీద ఆధారపడ్డారు. కానీ ఐసిస్ దేవత కూడా వారికి ఆరోగ్యం ఇవ్వలేకపోయింది. అప్పుడు వారు తెలుసుకున్నారు, ఈ ఐసిస్ అనే దేవత కూడా ఇదిగోనండి ఏమి చెయ్యలేకపోయింది. ఈ దేవత అండి హెల్త్కు సంబంధించిన దేవత. ఇది 6వ తెగులైతే, ఇక 7వ తెగుల్లోనికి మనం వెళ్ళగలిగితే అదే దయచేసి నిర్గమకాండము 9వ అధ్యాయము 13 నుంచి 35 వరకు 7వ తెగులు ఏంటి అన్నప్పుడండి, భయంకరమైన వడగండ్లు పడతాయి. వడగండ్లు తెలుసు కదండి, భయంకరంగా వడగండ్లు ఎప్పుడైతే పడతాయో, ఈ వడగండ్లు పడినప్పుడు ఈ వడగండ్ల వానకు పంట పొలాలన్నీ కూడా దెబ్బతింటాయి, నాశనం అవుతాయి. ఆ మధ్యకాలంలో ఈ వడగండ్లండి పెద్ద పెద్ద ఐసు ముక్కలు ఆ రేకుల మీద పడేసరికి రేకులు విరిగిపోయాయి. ఆ ఐసు ముక్కలు తలల మీద పడ్డాయండి. తలల మీద పడేసరికి కొంతమంది తలలు కూడా పగిలిపోయాయి, గాయాలయ్యాయి. అలాంటి భయంకరమైన వడగండ్లు ఇదిగోనండి దేవుడు కురిపించాడు. ఇది 7వ తెగులుగా. ఈ వడగండ్లు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఐగుప్తీయులందరూ కూడా వారికి సంబంధించిన ఒక దేవత ఉంది. నంబర్ 7 చూడండి అక్కడ మట్ అని కొన్నిట్లలో ఉంది, ఎన్యూటి నట్ అని మరికొన్నిట్లలో ఉంది. సరే, నట్ అనుకోండి, మట్ అనుకోండి. తర్వాత రెండవది ఏమని ఉందంటే ఓసిరీస్. ఇదిగో ఈ దేవతల మీద ఆధారపడ్డారు. ఒకటి నట్, తర్వాత ఓసిరీస్ దేవత మీద ఆధారపడ్డారు. కానీ ఆ వడగండ్లను ఈ దేవతలు ఆపలేకపోయాయి. అప్పుడు అర్థమైంది ఐగుప్తీయులకు, ఈ వడగండ్లకు సంబంధించిన ఈ దేవత కూడా ఏమి చేయలేకపోయింది అని ఐగుప్తీయులకు అర్థమైపోయింది. ఇది 7వ తెగులైతే,
ఇక 8వ తెగులును మనం చూడగలిగితే 8వ తెగులును దయచేసి మనమందరం కూడా చూడగలిగితే అదే ఆ, నిర్గమకాండము దయచేసి నిర్గమకాండము మనమందరం కూడా దయచేసి 10వ అధ్యాయము మొదటి వచనము నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగాల్లో 8వ తెగులుకు సంబంధించిన ఇదిగోనండి ఆ వచనాలు మనము చూడండి. మొదటి నుంచి 20 వరకు ఏమొస్తాయి అంటేనండి, మిడుతల దండులు వస్తాయండి. మిడుతల దండులు వస్తాయి. అందుకే యోవేలు గ్రంథంలో అంటాడు, నేను పంపిన మిడతలు అంటాడు. అంటే మిడతల దండు వచ్చిందా, క్షణాల్లో పంటలను మొత్తం పాడు చేసేస్తాయండి, తినేసి వెళ్ళిపోతాయండి. మిడతల దండులను పంపిస్తాడు. ఎందుకు మిడతల దండులు వచ్చాయి ఐగుప్తు దేశంలోనికి అన్నప్పుడు, ఇదిగోనండి దానికి సంబంధించిన ఒక దేవత ఉంది. ఆ దేవత గురించి మీరు ఆలోచన చేయగలిగితే నంబర్ 8 చూడండి. నంబర్ 8 నెఫర్. అక్కడ చూడండి, నెఫర్ అనే దేవత ఆ పంట పొలాలకు సంబంధించిన ఒక దేవతలాగా ఉంది చూడండి. తర్వాత సెత్ అనే దేవత ఉంది చూడండి. అంటే ఎప్పుడైతే దేవుడు మిడతలను పంపించాడో, ఇదిగో ఈ నెఫర్ అలాగే సెత్ అనే దేవత మీద ఆధారపడ్డారు. కానీ ఆ దేవతలు కూడా ఏమీ చేయలేకపోయాయి. ఆ తర్వాత 9వ తెగులు మనం చూడగలిగితేనండి దయచేసి నిర్గమకాండం 10వ అధ్యాయము 21 నుంచి 29 వరకు ఏం జరుగుతుందంటేనండి, భయంకరమైన చీకటి అనే తెగులు వస్తుంది. ఒకసారి మనం అందరం కూడా 21 నుంచి 23 వరకు మనం చదవగలిగితే, మరి దేశమంతా భయంకరమైన చీకటి కమ్ముకున్నప్పుడు మరి ఆ దేశంలోనే ఎవరున్నారు? ఆ దేశంలోనే ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు కదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు 21 నుంచి మనం చూడగలిగితే నిర్గమకాండం 10వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం చదవగలిగితే, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములో వెలుగు ఉండెను. అంటే ఎంత అద్భుతమో మీరు చూడండి. ఎప్పుడైతే ఈ భయంకరమైన చీకటి ఇదిగోనండి వచ్చిందో, అప్పుడు ఐగుప్తీయులు వారికి సంబంధించిన దేవత మీద ఆధారపడ్డారు. దయచేసి 9 నంబర్ చూడండి. 9 నంబర్లో ఆ దేవుని పేరు రా దేవుడు. రా దేవుడు అంటే వెలుగుకు సంబంధించిన వెలుగునిచ్చే దేవుడు, వెలుగునిచ్చే దేవత. అప్పుడు వెలుగునిచ్చే దేవత మీద ఆధారపడ్డారు. కానీ ఆ దేవత ఏ వెలుగును ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి తర్వాత చివరిగా ఇక 10వ తెగులు ఏంటంటే ఫరోలను కూడా ఇదిగో ఏమని అంటారంటే, దేవతలు దేవుళ్ళు అని పిలుస్తారు. ఫరోస్ కూడా వీళ్ళకు దేవుళ్ళేనండి. వీళ్ళకు దేవుళ్ళే. మరి వీళ్ళకు దేవుళ్ళే అయితే ఇదిగో ఏం జరిగిందంటే, ఇదిగోనండి ఆ దేశములో ఉన్న తొలుచూరు కుమారులందరి మీదకి తెగులు వచ్చింది. 10వ తెగులండి. ఆ దేశములో ఉన్న కుమారులందరి మీదకి తెగులు వచ్చింది. తెగులు వచ్చినప్పుడు ఏం జరిగింది మనం చూడగలిగితేనండి దయచేసి ఆ నిర్గమకాండము 12వ అధ్యాయము 29 నుంచి
33 వరకు మనం చూడగలిగితే, 29 నుంచి 33 వరకు చూడగలిగితే, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. అయితే ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. అసలు ఇదిగోనండి, తొలిచూరు పిల్లలు చనిపోని ఇల్లంటూ ఐగుప్తు దేశములో లేదు. ఎందుకంటే ఆ ఫరోస్ కూడానండి వీళ్ళకు దేవతలు, వీళ్ళకు దేవుళ్ళు. అందుకే ఫరో కుటుంబం మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ కుటుంబము వరకు తొలి పిల్లనందరినీ, పశువులలోనేమి మనుషులలోనేమి అందరినీ దేవుడు హతం చేశాడు. అందుకే ఒకసారి 10వ నంబర్ చూడండి, 10th నంబర్లో ఈజిప్ట్ కింగ్స్ అని ఉంది చూడండి. అంటే ఈ రాజులను కూడా వాళ్ళు దేవతలుగా భావించేవారు. అందుకే 10 తెగుళ్ళు వచ్చాయండి. ఇతను ఏమన్నాడండి? ఇదిగో మనము యెహోవా ఎవడు అన్నాడు కదా. అందుకే 10 తెగుళ్ళు ఆ దేశములోనికి రప్పించాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే, మరలా మనం అందరం కూడా నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనములో ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతానమంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. ఐగుప్తు దేవతలందరికీ నేను తీర్పు తీర్చెదను. ఎప్పుడైతేనండి ఈ 10 తెగుళ్ళు వచ్చాయో వారి ఈజిప్ట్ మైథాలజీలో వారికి కొంతమంది దేవతలు ఉన్నారు. ఆ దేవతల మీద ఆధారపడ్డారు. మరల మోషే గారు చెప్పేంత వరకు ఆ తెగుళ్ళు ఆగిపోలేదు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఈ విధంగా దేవుడండి ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసండి, వీళ్ళందరూ బయటికి వచ్చేసారు. వీళ్ళందరూ కూడా ప్రారంభంలో ఎవడు అన్నాడు, తర్వాత వచ్చేసరికి త్వరగా వెళ్ళిపోండి, మీరు నన్ను దీవించండి అంటున్నాడు ఫరో. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలందరూ కూడా ఫాస్ట్గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరి అక్కడే ఆ దేవతలకే ఆయన తీర్పు తీర్చాడు కదండి. ఆ తర్వాత ఇశ్రాయేళ్లకు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు కదండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనంలో ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు కదండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. 4వ వచనంలో పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అన్నాడు కదండి. అంతగా చెప్పాడు కదండి. అయినా కూడా వీళ్ళు ఏం చేశారంటే 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక బంగారు దూడను చేసుకొని అక్కడ దాని ఎదుట తిని తాగి ఇదిగోనండి ఎగురుతారు, ఆడుతారండి.
నిర్గమకాండం ఎక్కడండి, ఎక్కడ నిర్గమకాండము, ఎక్కడ మోషే గారి కాలము. మోషే గారి కాలములో జరిగిన సందర్భాన్ని దేవుడు మర్చిపోలేదండి. మర్చిపోకుండా ఆ సందర్భాన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇదిగోనండి దావీదు గారి కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? కీర్తనల గ్రంథము 106వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథము 106వ కీర్తన 106వ కీర్తన 19, 20 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. హోరేబులో అంటే ఆ మోషే గారి కాలంలో జరిగింది. ఆ ఇన్సిడెంట్ అనేది మోషే గారి కాలంలో జరిగింది. ఇప్పుడు దావీదు గారి కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆ స్థలాన్ని కూడా దేవుడు మర్చిపోలేదంటే మీరు ఆలోచించండి, ఆ స్థలము దేవుణ్ణి ఎంత బాధ పెట్టి ఉంటుంది. అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదండి, ఇదిగోనండి ఇది నాకు అచ్చొచ్చిన స్థలం అండి, ఇది నాకు అచ్చిరాని స్థలం అండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు కలిసి వచ్చిందండి, ఇంట్లో ఉన్నప్పుడు కలిసి రాలేదండి అని చెప్పుకుంటారు కదా మనుషులు కూడా. అలాగే ఇక్కడ కూడా దేవుడు హోరేబులో అంటున్నాడు అంటే ఆ ప్లేస్ కూడా ఆయన మర్చిపోలేదంటే ఆ ప్లేసులో ఎంత ఇశ్రాయేలులు బాధ పెట్టి ఉంటారు. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. బాధతో చెబుతున్నాడండి ఆయన. ఆ పశువు తినేదేంటో కూడా చెబుతున్నాడు. అంటే ఎంత దేవుణ్ణి బాధ పెట్టారు ఇశ్రాయేలీలు, మీరు ఆలోచించండి. గడ్డి మేసే ఎద్దు రూపం చేసుకుంటారా? అది మహిమాస్పదమా? గడ్డి మేసేది మహిమాస్పదమా? మీరు ఒక 100 సింహాలు చేసుకొని ఉంటే బాగుండేదండి. దేవుడంటే ఇదిగోనండి ఒక 100 సింహాలు చేసుకొని ఉంటే బాగుండేది. కానీ గడ్డి మేసే ఎద్దు రూపమును చేసుకున్నారు. దాని ఎదుట సాగిలపడ్డారు. అసలు ఏం అర్థమయ్యాడు ఇశ్రాయేళ్లకు? మీరు ఆలోచించండి. దేవుడు ఏమన్నా అర్థమయ్యాడా? దేవుడనే 3 అక్షరాలు అర్థమయ్యాయేమో, కానీ ఆ అక్షరాల వెనకాల ఉన్న ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో ఇశ్రాయేళ్లకు అర్థం కాలేదండి. ఆ తర్వాత చివరిగా వీళ్ళ పిల్లలు వచ్చారు. వీళ్ళే ఎద్దులు ఆ దూడను చేసుకొని వీళ్ళే ఎంతో దేవుణ్ణి బాధ పెడితే ఏకంగా వీళ్ళ గర్భవాసము నుండి వచ్చిన వీళ్ళ పిల్లలు ఏం చేశారో యోహాను సువార్త 2వ అధ్యాయము, దయచేసి అందరం కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చదవగలిగితే, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును రూకలు మార్చులో కూర్చుండుట చూచి, ఇక వీళ్ళు ఏకంగా ఏం చేశారంటే దేవాలయములోనికే ఎడ్లను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు దూడను చేసుకున్నందుకే ఎంతో బాధపడ్డాడు. ఈరోజు వాళ్ళ గర్భవాసములో నుంచి వచ్చిన వీళ్ళు ఏకంగా బ్రతికున్న ఎడ్లను, బ్రతికున్న పశువులను దేవాలయములోనికి తీసుకొని వెళ్ళిపోయేసరికి దేవునికి మామూలు కోపం రాలేదండి. ఎంత కోపం వచ్చిందంటేనండి ఆ తర్వాత మనము 15వ వచనం మనం చూడగలిగితే, తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను దేవాలయములో నుండి తేలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చెయ్యకూడని చెప్పాను. ఎంత కోపం వచ్చిందంటేనండి, తాళ్లతో కొరడాలు చేసి అంత కోపం వచ్చింది. దేవాలయములోనికి ఎడ్లను, గొర్రెలను తీసుకొని వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అందుకేనండి ఈ దేవాలయం ఉండదు అన్నాడు. ఇప్పటికీ ఏడుస్తున్నారు. దేవాలయం కట్టాలని వాళ్ళ జీవితంలో కట్టలేరు.
వాళ్ళ లైఫ్లో దేవాలయం కట్టలేరు, వాళ్ళ లైఫ్లో దేవాలయం కట్టలేరు. ఎందుకంటే కూలిపోతుంది అని చెప్పాడు కానీ మరలా కడతారు అని చెప్పలేదు యేసుక్రీస్తు వారు. అప్పటికి 2-3 సార్లు పునాది వేశారు, కానీ భూకంపం రావటమో, పునాదులు కూలిపోవటమో, ఇదిగో ఇలాంటివి కొన్ని సందర్భాలు జరిగాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఐగుప్తు దేవతలకు ఎలా తీర్పు తీర్చాడో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా విన్నాము. మరొకసారి మీరు విని మరి మీరు కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా బ్రతకాలని కోరుకుంటూ, దేవుని మీద మనం అందరం డిపెండ్ అవ్వాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.